పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటితే తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కితాబిచ్చారు. స్థానిక 12వ డివిజన్ మాయాబజార్ సెంటర్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనేక నూతన సంస్కరణలకు సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిస్టి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నినాదంతో అధికారంలో ఉన్నా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగువారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువారి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మిగతా దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కన్నా ఎక్కువగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని నాంది పలుకుతూ ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్లో వినూతనమైనటువంటి పద్ధతిలో ₹2 కిలో బియ్యం దగ్గర నుండి పేదవారికి సొంత ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించేటువంటి కార్యక్రమం, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు అంతేకాకుండా బీసీలకు అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి రాజకీయంగా కానీ అలాగే సామాజికంగా కానీ అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యువరక్తంతో ముందుకు సాగుతూ ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో యువగళం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలను కనుక్కొని తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముద్ర చెరపలేనిది. ఈరోజు తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఈరోజు కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.